అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం, న్యాచురల్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయదారుల సదస్సు మేళ ఎన్టీఆర్ జిల్లాలో 2 రోజులుగా నిన్న తిరువూరు నియోజకవర్గం, వెనుకబడిన ప్రాంతం, గిరిజన రైతులు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో రైతు సదస్సు నిర్వహించుకున్నాం. ఈరోజు విజయవాడ నగరంలో దానికి కంటిన్యూగా వినియోగదారుల సదస్సు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వచ్చిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, అలానే గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, మా సహచర చైర్మన్ పట్టాభి గారు, అలానే దినకర్ గారు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరగడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రగామిగా ఉంచాలనేసి వారిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎన్టీఆర్ జిల్లాలో దాన్ని ముందుకు తీసుకొచ్చిన గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీ షా గారికి, వారి వెనక ఉండి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా గొప్పగా జరగడానికి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు, శ్రేయస్ మీడియా సహకారంతో నిజంగా చాలా గొప్ప వాతావరణంలో ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. నాకన్నా ముందు మాట్లాడిన వక్తలు చాలా విషయాలు తెలియజేశారు. క్లుప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారం చేపట్టిన వెంటనే సేంద్రియ వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళాలి అని ఒక సర్టిఫికేషన్ అథారిటీ, దానికి ఒక ప్రత్యేక చైర్మన్ కావాలి, దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆ గౌరవ స్థానంలో నాకు బాధ్యత ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, సర్టిఫికేషన్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు. క్లుప్తంగా 2 మాటలు. ఒకటి, ఉత్పత్తిదారునికి వినియోగదారునికి ఒక మధ్య వంతెనల. ఎందుకంటే ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం మీద, ఆర్గానిక్ ఉత్పత్తుల మీద వినియోగదారులకి చాలా అపోహలు ఉన్నాయి, అలానే ఉత్పత్తిదారుకు కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు తొలగించటానికి ఏవైతే అపోహలు ఉత్పత్తిదారుల మెదడులో, వినియోగదారుల మనసులో ఉన్నాయో వాటిని తొలగించటానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఈ అపోహలు తొలగించటానికి ఒకటి, చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు సమీక్షలో కూడా చెప్పడం జరిగింది, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీరు చేసే పనిలో నిజాయితీ వినియోగదారులు కనపడాలి అనేసి పదే పదే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఒకటి, ఉత్పత్తిదారులందరూ కూడా మేము పదే పదే చెప్తున్నాం, మీరు పండించే పంట మీద నమ్మకం వినియోగదారులు కలగాలంటే మా సహకారం తీసుకొని
ఆ సర్టిఫికేషన్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు మీ ఉత్పత్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో, అలానే అంతర్జాతీయంగా కూడా మీరు వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందనేసి వారికి తెలియజేస్తున్నాం. అంతేకాదు టెక్నాలజీని ఉపయోగించి ఇంకొక అడుగు ముందుకు వేసి క్యూఆర్ కోడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరైతే వినియోగదారుడు ఆ క్యూఆర్ కోడ్ ఆ ప్రోడక్ట్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని క్లిక్ చేస్తే సమాచారం అంతా కూడా వస్తుంది. ఏ ప్రాంతంలో ఈ పంట పండించారు, ఏ రైతు పండించాడు, ఏ సర్వే నంబర్లో ఈ పంట పండింది, దాంట్లో ఎలాంటి అవశేషాలు ఉన్నాయి, కెమికల్స్ వాడారా లేదా అన్న సమాచారం కూడా పూర్తిగా వస్తుంది. రైతుకు సంబంధించిన సమాచారం, వ్యవసాయ ఆధారిత సంబంధం కూడా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగదారునికి తెలియజేసి ఒక నిజాయితీగా ఇది సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తి అనేసి వినియోగదారుకి నమ్మకం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మా ఆధారిడి తరపు నుంచి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చివరిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభిన్న వాతావరణం, విభిన్న భౌగోళిక పరిస్థితులు మనం చూసుకుంటే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, అలానే రాయలసీమ. సేంద్రియ వ్యవసాయాన్ని చూసుకుంటే ఈ 3 ప్రాంతాలు కూడా సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం ఉన్న పరిస్థితులు. సో చాలా వక్తలు కూడా చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. మరి ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ఇంత ఘనంగా నిర్వహించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈ సదస్సుకు వచ్చిన రైతు సోదరి సోదరుమణులకు, వినియోగదారులకు, అలానే స్టాల్స్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి